సంఘంలో ఉన్న విశ్వాసుల్లో ఎంతమంది పరిశుద్ధులండి? యవనస్తులు మాత్రమే కాదు, వివాహితులు కూడా. చెప్పండి, ఎంతమంది పరిశుద్ధులు? మీ అంతరాత్మను అడగండి. ఎంతమంది పరిశుద్ధులు? ఎంతమంది మీ దేహాన్ని దేవాలయంగా కాపాడుకుంటున్నారు? తప్పుడు బొమ్మలు చూడటం, తప్పుడు మాటలు మాట్లాడటం, తప్పుడు ఆలోచనలతో బుర్ర నింపుకోవటం, పొరుగువాని భార్యను చూసి నా భార్య అయితే బాగుండేదే, నాకు ఇలాంటి భర్త ఉంటే బాగుండేది అన్ని ఆలోచనలు వచ్చినప్పుడే నీ పని అయిపోయింది. హోలీ స్పిరిట్ ఈజ్ నాట్ ఇన్ యూ. దేవుడు నీ హృదయంలో లేడు. నీ మనసు పైన లేదు, కిందకి వెళ్ళిపోయింది, గట్టర్లోకి వెళ్ళిపోయింది, మురికిలోకి వెళ్ళిపోయింది. ఎంతమంది భర్తలు మీ భార్యకు నమ్మకంగా ఉన్నారు? ఎంతమంది భార్యలు మీ భర్త ఎడల నమ్మకంగా ఉన్నారు? వ్యభిచారము చేయవద్దన్న మాట మీరు విన్నారు కదా. నేను నీతో చెప్పినది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయంలో వ్యభిచారం చేస్తున్నాడు. వ్యభిచారులను, వేశ్యాంగులను దేవుడు తీర్పు తీర్చక మానడు. యు లవ్ సిన్. అది చూస్తానికి ఆశపడుతున్నావు అంటే నీ మనసు ఎక్కడుంది? దాని మీదకి వెళ్ళిపోయింది, దేవుని మీద లేదు. దేవుని మీద ఉంటే అది అసహ్యం, పెంటది. సంఘంలోకి వచ్చి పరిశుద్ధాన్ని పాటలు పాడి సరిపోద్దా? హృదయ శుద్ధి ఉందా? నువ్వు తప్పులో పడితే, శోధనలో పడితే వెంటనే ఒప్పుకో, వెంటనే పశ్చాత్తాపడు. తల్లిదండ్రుల దగ్గర చెప్పుకో, దేవుని సద్దులో చెప్పుకో. అంతేగాని వై డు యు క్యారీ ఆన్? కంటిన్యూ చేస్తావు ఎందుకు ఆ తప్పులో? తప్పుని క్షమిస్తాడు దేవుడు, కానీ తప్పును దాచేవాడికి క్షమాపణ లేదు. మీ అంతరాత్మను పరిశీలించుకోండి.